హాయ్ ఫ్రెండ్స్, అడ్వకేట్ జక్కుల వంశీకృష్ణ గారి గురించి చెప్పుకుందాం. మనం కరోనా సిచ్యువేషన్లో ఎంత క్రైసిస్ ఫేస్ చేసాం ఆ లాక్డౌన్ ద్వారా. అట్లాంటి పరిస్థితుల్లో 3 days ఇండెఫినైట్ హంగర్ స్ట్రైక్ చేసి అడ్వకేట్ సంక్షేమం కోసం 25 crores రిలీజ్ అయ్యేలా చేశారు. ముఖ్యమంత్రి గారి ద్వారా 25 crores రిలీజ్ చేయడం జరిగింది. అడ్వకేట్ ఫ్రాటర్నిటీకి ఎంత మంచి చేసింది. సో ఇలా మనం తీసుకుంటూ పోతే తను యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ గారిని కలిసి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో తను చెప్పారు, ఎవరైనా ఒక అడ్వకేట్ మీద అటాక్ చేస్తే 14 days రిమాండ్లో ఉండాలి కనీసం. అలాగే కఠిన శిక్షలు వాళ్ళు అనుభవించాలి. ఓకే, ఎవరు కూడా అడ్వకేట్ని మళ్ళీ అటాక్ చేయడానికి ధైర్యం చేయకూడదు, అలాంటి శిక్షలు వినియండి సార్ అని చెప్పాడు. అలాగే 41 years CRPC ఏదైతే ఇప్పుడు 35 Clause 3 BNSSగా మనం చెప్పుకుంటున్నామో, ఇది మెయిన్గా 7 years లోపు స్టేషన్ బెయిల్ ఇచ్చేది, కానీ ఇది 3 years లోపల ఇవ్వండి సార్ అని రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఎందుకంటే 4 years వెసులుబాటు వస్తే ఎంతోమంది న్యాయవాదులు, మెయిన్గా యువ నాయకులు, ఎంతోమంది యువ న్యాయవాదులు అందరూ కూడా ఒక బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళ ఫుడ్ అండ్ షెల్టర్కి ఎంతో పనికి వస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీస్కి సంక్షేమం స్కీమ్ ఆయన ద్వారా వచ్చింది, అది ఎంత బెనిఫిట్ అండి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే యువ నాయకులు, యువ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 15,000 ఇవ్వాలి అని ఆయన రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే అడ్వకేట్ అంటే ఒక ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ హెల్దీ సొసైటీ అంటారు, ఎల్డర్ ఇన్ ద సొసైటీ అంటారు. యువ నాయకులకి ఎప్పుడు కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలి. సో దానివల్ల ఎంతో సమాజానికి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పథకాలు ఏవైతే కానీ మెయిన్గా అడ్వకేట్ ఫ్రాటర్నిటీకి ఆయన చేస్తున్నాయి, ఆల్రెడీ చేసినాయి. వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చి మేము ఇచ్చేస్తాం అది చేస్తామని కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళని మనం నమ్మకం పెట్టుకొని ఇలాంటి వ్యక్తుల్ని మనం బార్ కౌన్సిల్ కనుక పంపిస్తే ఒక ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్తో ఖచ్చితంగా అడ్వకేట్ ఫ్రాటర్నిటీకి ఎంతో మంచి చేసినట్టు అవుతారు. ఫ్యూచర్లో కూడా ఎంతోమంది లా ప్రొఫెషన్కి వచ్చి సొసైటీలో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి కానీ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కానీ నాంది పలుకుతుంది. సో దయచేసి మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు అడ్వకేట్ జక్కుల వంశీకృష్ణ గారికి వేయండి. ఆల్ ది బెస్ట్.